ఈరోజు శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారి స్టార్ట్ సిటీ చైర్మన్ గారు మనతో ఉన్నారు. మరి ఈ వెంచర్ గురించి ఆయన మాటల్లో ఏం చెప్తారో ఒకసారి విందాం. నమస్తే సార్. మీ పేరు? బాలకృష్ణారెడ్డి. బాలకృష్ణారెడ్డి గారు. సార్, అసలు ఇక్కడ వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇది వచ్చేసి డిటిసిపి వెంచర్, హైవేకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ వెంచర్ డిటిసిపి నామ్స్ కన్నా ఎక్కువనే చేసినాం. హెచ్ఎండిఏ నామ్స్ ఏదైతే ఉన్నో అది ఫాలో అయ్యి చేసినాము. యాక్చువల్ బీటీ రోడ్స్ వేయాలి ఇవి, అయినా 10 ఇంచెస్తోన సీసీ రోడ్స్ వేసినాము. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి టోటల్ అంటే ఆల్ డెవలప్మెంట్స్తోన ఈ వెంచర్ రూపుదిద్దుకున్నది. ఈ వెంచర్ ఎందుకంటే ఇది ప్రధాన బిందువులాగా ఈ వెంచర్ని పెట్టినాం. ఈ సరౌండింగ్ మావి 6-7 వెంచర్స్ ఉన్నాయి. వాటి అన్నిటికీ ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్ గా తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. ప్రైస్ విషయానికి వస్తే దీని ఎదురుగానే ఒక వెంచర్ ఉంది, అందులో 30,000 రూపాయలు ఉంది. ఇది కేవలం 19,000 రూపాయలకి గజం మాత్రమే ఉంది. ఇది ఇమ్మీడియట్లీ విలాస్ కట్టుకోవడానికి అనువుగా ఉంది. షాద్నార్ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లే ఉంది. ఎన్ఆర్ఎస్సి పక్కనే ఉండడం వల్ల దీనికి రాబోయే రోజుల్లో ఎన్ఆర్ఎస్ ఎంప్లాయీస్ ఇక్కడ తీసుకొని హౌజెస్ నిర్మించుకోవడానికి అనువుగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇది చాలా డిమాండ్ గల వెంచర్. ఓకే, సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన అదేందని ఎదురు చూస్తురా? హైదరాబాద్కి దగ్గరలో స్థలం కొనాలనుకుంటున్నారా? అలాగే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయని ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీ అందరికీ ఒక మంచి వెంచర్ చూపించడానికైతే నేను వచ్చేసిన. మరి ఏంటంటే శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారి గ్లోబల్ సిటీ అనే వెంచర్కి మీ అందరిని పట్టుకొచ్చేసిన. దాంట్లో ఉన్న డెవలపర్స్ ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు స్థలం కొనాలి అనే విషయాలన్నింటినీ లోపల డైరెక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనని అడిగి తెలుసుకుందాం. చలో మరి. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే మేడం. ఇక్కడ వెంచర్ని చూస్తుంటే చాలా కలర్ఫుల్గా, అక్కడ చూస్తే పార్క్, గ్రీనరీ, అసలు చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అసలు ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి మేడం? ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే మనకు ముచ్చర్ల ఫార్మాసిటీ ఉంది అండ్ 19,000 ఎకరాస్లలో ఉంది. అండ్ ఆమన్గల్కు ఏరియాకి వచ్చేసరికి 13,000 ఎకరాలలో మున్సిపాలిటీ అండర్లోకి వస్తుంది మేడం. అండ్ ఈ వెంచర్ వచ్చేసి మనకు హైవే రోడ్ నుంచి జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మేడం. అది ఇంకొకటి వచ్చేసి RRR మేడం. అప్కమింగ్ ప్రాజెక్ట్ RRR అనేది కూడా మనకు వెరీ నియర్లో 500 మీటర్ డిస్టెన్స్లో వస్తుంది మేడం. ఈ వెంచర్ వచ్చేసి మున్సిపాలిటీ అండర్లోకి వస్తుంది మేడం. రానున్న రోజుల్లో మున్సిపాలిటీ అండర్లోకి వస్తుంది, ఆమన్గల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది మేడం. ఓకే, ఇక్కడ ఈ ప్రెసెంట్ వెంచర్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? ఇక్కడ వచ్చి డెవలప్మెంట్స్ వచ్చి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ మేడం, కాంపౌండ్ వాల్ అండ్ కర్వింగ్ స్టోన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఈచ్ ప్లాట్ కు వాటర్ కనెక్షన్ మేడం, అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్. అండ్ ఈ వెంచర్లో బీటీ రోడ్స్ ఇస్తే సరిపోతుంది మేడం. మా కంపెనీ చైర్మన్ సార్ ఉండి అండ్ సీసీ రోడ్స్ ఇస్తే కస్టమర్లకి నాణ్యతగా ఉండాలని చెప్పేసి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది మేడం. ఇక్కడ మీరు చూసుకుంటే పార్క్ కూడా డెవలప్మెంట్ లో ఉంది మేడం. అండర్ 80% వరకు డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మేడం. ఇంకొక 20% ఉంది మేడం డెవలప్మెంట్ కావడానికి మేడం. ఓకే, అసలు ఈ వెంచర్ అనేది శ్రీశైలం హైవేకి ఎంత దూరంలో ఉంది? ఎంత టైం పట్టొచ్చు అక్కడ నుంచి ఇక్కడికి? మేడం, శ్రీశైలం హైవే రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రం ఉంటుంది మేడం. జస్ట్ మనకు 2 to 3 మినిట్స్లో వచ్చేస్తాం మేడం వెంచర్కి. మనకు విలేజ్కి వెరీ నియర్లో ఉంటుంది మేడం. విలేజ్ దాటా రెడీ టు కన్స్ట్రక్షన్ అంటారు ఇక్కడ. ఎస్ మేడం, రెడీ టు కన్స్ట్రక్షన్ మేడం. సో అందుకే పీపుల్ అంతా కూడా పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్ మేడం. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ వెంచర్ చూస్తే ఇంత మంచిగా ఉంది కదా, మరి ఇలాంటి వెంచర్స్ మీకు ఇంకా ఎన్ని ఉన్నాయి మేడం? మాకు వచ్చేసి షాద్నగర్లో 5 వెంచర్స్ ఉన్నాయి మేడం. అండ్ శ్రీశైలం హైవేకు ప్రజెంట్ ఒక వెంచర్ రన్నింగ్లో ఉంది మేడం. సెకండ్ ఫేజ్లో బ్యాక్ సైడ్ వస్తుంది మేడం. అండ్ వరంగల్ హైవే ఫేసింగ్లో 4 వెంచర్స్ ఉన్నాయి. అండ్ షాద్నగర్లో 5 వెంచర్స్ ఉన్నాయి మేడం. మొత్తం రన్నింగ్లో 12 వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయి మేడం. ఆల్ డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ అండ్ ఫార్మ్ ల్యాండ్ మేడం. ఓకే, ఇది డిటిసిపి లేఅవుటా హెచ్ఎండిఏ లేఅవుటా మేడం? ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ మేడం. ఓకే, అండ్ ఎల్పి నెంబర్ రావడం జరిగింది. డెవలప్మెంట్స్ కూడా మీరు కూడా చూస్తున్నారు కదా. అవును, చూసాను. డెవలప్మెంట్స్ కూడా చూస్తున్నారు. అండ్ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ మేడం. ఓకే, సో అన్ని మీవి డిటిసిపి అప్రూవ్డేనా లేకపోతే హెచ్ఎండిఏ అవి కూడా ఏమైనా? ఎస్ మేడం, డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్స్ మేడం. ఓకే, సో ఇప్పుడు ఈ వెంచర్లో ఎవరైనా వచ్చి కస్టమర్ వచ్చి అసలు మేము ఇక్కడ ఎందుకు కొనాలి ప్లాట్, ఇంత దూరంలో ఉంది, మాకు ఇక్కడ దగ్గరలో షాప్స్ లేవు, ఇక్కడ మాకు అంటే వాళ్ళకి థింగ్స్ ఏమైతే కావాలో అవి లేవు అంటే దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? మీకు బంజారా హిల్స్లో కొండలు గుట్టలు ఉన్నాయి.
అండ్ హైటెక్ సిటీ లాగా మారిపోయింది అది. అండ్ రేపు రాబోయే కాలంలో కూడా ఇది కూడా హైటెక్ సిటీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేడం. ఎందుకంటే అండ్ మున్సిపాలిటీ దగ్గర ఉంటుంది అండ్ సిటీ దగ్గర వచ్చేసింది అండ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా వెరీ నియర్లో ఉంటుంది మేడం. ఓకే సార్, యాక్చువల్లీ ఈ వెంచర్ ఎన్ని ఎకరాస్తో స్టార్ట్ చేశారు? ఈ వెంచర్ వచ్చేసి 12.5 ఎకరాస్ ఉంది మేడం. ఓకే. అండ్ దీంట్లో వచ్చేసి ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం. 150, 180, 200, 300 కూడా అవైలబుల్గా ఉన్నాయి మేడం. ఓకే, 133 అంటున్నారు కదా, మరి ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ వచ్చేసి ఆల్ వెంచర్స్లో సరౌండింగ్ వెంచర్స్లో చూసుకుంటే మా వెంచర్లో 30% వేరియేషన్ ఉంటుంది మేడం. ఓకే. అండ్ దీంట్లో వచ్చేసి 11,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తుంది మేడం. ఓకే, 11,000 పర్. మరి ఇప్పుడు ఈస్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, నార్త్ ఈస్ట్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్? ఏ వెంచర్లో అయినా చూసుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది కామన్ మేడం. ఎందుకంటే దాని ప్రైమ్లో వచ్చేసి అది చూసుకుంటే ఆ ఈస్ట్ ఫేస్కి వాల్యూ వేరుంటుంది, నార్త్ ఈస్ట్ వాల్యూ వేరుంటుంది. దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది కామన్ మేడం. అది ఓకే, ప్రతి వెంచర్లో వచ్చేస్తాయి మనకు. ఓకే. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ అని చెప్పారు కదా మీరు, మరి ఈ కన్స్ట్రక్షన్ అనేది ఈ డెవలపర్స్ వారే పెట్టుకుంటున్నారా లేదంటే బయట నుంచి కూడా మేము చేయించుకోవచ్చా కన్స్ట్రక్షన్? ఒకవేళ మీకు ఫెసిలిటీస్ బయటకు వెళ్ళి తెచ్చుకుంటామంటేనేమో ఓకే, లేదు కంపెనీ చేపియమని చెప్తే కంపెనీ చేపిస్తుంది మేడం. అట్లా కూడా ఓకే. గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది మేడం. ఓకే. ఇక్కడ మరి స్విమ్మింగ్ పూల్స్ అండ్ గెస్ట్ హౌసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయా? అంటే ఇక్కడ లేవు మేడం. మనకు షాద్ నగర్కి వెళ్తే షాద్ నగర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మేడం. షాద్ నగర్లో గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి మేడం. షాద్ నగర్ కొన్ని ప్రాజెక్టులలో, ప్రైమ్ ప్రాజెక్టులలో ఏం చేస్తారంటే గెస్ట్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే రేపు మన ఫ్యూచర్లో కూడా కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పార్క్ ఏరియా మనకు ఉంది కాబట్టి ఆ పార్క్ ఏరియాలో కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ ప్లాట్ కొనాలి అనుకుంటే బ్యాంక్ లోన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఈ ప్రాజెక్ట్కి మాత్రం బ్యాంక్ లోన్ లేదు మేడం. ఓకే. అవుట్ రేట్లో ఉంటుంది. మా వెంచర్లో మొత్తానికి బ్యాంక్ లోన్, ఈఎంఐ, అవుట్ రేట్లో ఉంటాయి మేడం. ఓకే. 3 ఫెసిలిటీస్ కస్టమర్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఏంది మేడం అంటే అవుట్ రేటు, ఈఎంఐ, బ్యాంక్ లోన్. ఈ 3 ఫెసిలిటీస్ అనేది మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మేడం. ఓకే. సో ఇప్పుడు ఈఎంఐ కట్టాలి అంటే ఫస్ట్ ఈఎంఐ ఎంత కట్టుకోవాలి ఇక్కడ? అంటే ఈఎంఐకి వెళ్ళిపోతే 30% స్టార్టింగ్ కట్టుకొని టోటల్ అమౌంట్ మీద 30% పేమెంట్ చేసుకొని మిగతాది ఈఎంఐకి వెళ్ళిపోవచ్చు మేడం. ఒక 15,000, 20,000 ఫర్ మంత్లీ ఇట్లా కట్టుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ దీనికి అడిషనల్ ఈఎంఐ కూడా ఉంటుంది మేడం. అడిషనల్గా ఈఎంఐ పడుతుంది మేడం. ఓకే. అవుట్లెట్ అంటే ఎట్లా కట్టుకోవచ్చు? అవుట్లెట్ అయితే 45 days టు అంతే మేడం. 45 days లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ 45 days దాటితే 45 days దాటితే 60 days దాకా టైం ఇస్తాం. ఆ తర్వాత ప్లాట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. రిమైనింగ్ అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మేడం. ఓకే. ఇక్కడ ప్లాంటేషన్ ఉంది అంటున్నారు మేడం. ఇక్కడ మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటే కంపెనీ మెయింటెనెన్స్ అనేది ఒక 15 to 20 years దాకా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేస్తాను మేడం. ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ అనేది మనకు ఎంట్రన్స్ ఆర్చ్ కాడ సెక్యూరిటీ కూడా 24/7 సెక్యూరిటీ కూడా పెడతారు మేడం. అందుకోసానికి ఇక్కడ 25% పెండింగ్లో ఉంది. ఇంకా అది కంప్లీట్ అయ్యే వరకు మొత్తం సెక్యూరిటీని కూడా పెట్టేస్తారు మేడం. ఓకే. మన బడ్జెట్లో, మనకు అనుకూలం ఉన్న బడ్జెట్లో, మన దగ్గర ఉన్న బడ్జెట్లో ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి. ఎంత దూరం పోతున్నాం అనేది కాదు. రేపు అన్నట్టు ఫ్యూచర్లో కరెక్ట్గా దూరం అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది వస్తుంది మేడం. మన బడ్జెట్లో మనకు వచ్చే అంత డబ్బు వస్తుందా రాదా అనేది అదొక్కటే చూసుకోవాలి మేడం. ఆ విధంగా ఇక్కడ కస్టమర్ అడుగుతారు, ఇక్కడ మాకు ఏమంటారు హాస్పిటల్ దగ్గర లేదు అంటే ఎవరికైనా ఏం కావాలి, కస్టమర్స్కి ఏవైతే థింగ్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారో అవన్నీ దగ్గరలో కావాలి. మరి అవన్నీ దగ్గర కావాలంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు కదా మేడం. మరి ఎందుకు కొనాలి ఇక్కడ ప్లాట్? డెఫినెట్లీ క్వశ్చన్ మేడం. ఖచ్చితంగా మీకు ఆమన్గల్ మున్సిపాలిటీ అనేది వెరీ నియర్ లో ఉంటుంది మేడం. జస్ట్ 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది మనకు మున్సిపాలిటీ. రేపన్నాడు ఇక్కడ కన్స్ట్రక్షన్ లేదు, ఇల్లు లేవు అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటారో తర్వాత ఆటోమేటిక్గా అరే ఒకరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఇండ్లు అనేది కన్స్ట్రక్షన్ అయిపోతాయి మేడం. ఆల్రెడీ మనం చూస్తుండగానే విలేజ్ అనేది వెరీ నియర్లో ఉంటుంది మేడం మనకు. ఓకే. అట్లా సో ఇక్కడ అన్ని నియర్గానే ఉన్నాయి, అందుకే కస్టమర్ వచ్చి ఇక్కడ కొనాలి అంటారు. ఎస్ మేడం, అందుకనే మేడం. ఓకే.
సార్ యాక్చువల్లీ ఈ వెంచర్ మన ఎయిర్పోర్ట్కి ఎంత దూరంలో ఉంటుంది? ఈ వెంచర్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి ఓకే 30 minutes జర్నీ వెళ్ళొచ్చు. అండ్ మనం ఇంకొకటి ఏంటంటే హైవే రోడ్ కూడా 4 lanes రోడ్ అవుతుంది మేడం. ఓకే 2 lanes రోడ్ ఉంది, నెక్స్ట్ 4 lanes రోడ్ కూడా కావడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇది ఈ వెంచర్ ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది మనకి? ఇది వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది మేడం. ఈ Okay. మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది. Mm. అండ్ నెక్స్ట్ మున్సిపాలిటీ లేఅవుట్ అనమాట కావడం జరుగుతుంది మేడం ఇది. ఓకే. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఎక్కువ ప్లాట్లు కొంటూ ఉంటారు? మేడం ఇక్కడ వచ్చేసి అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ అనేది ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తగ్గట్టు బడ్జెట్ కాబట్టి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. దాంతో పాటుగా అండ్ హైదరాబాద్లో ఉండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కానీ అండ్ ఎన్ఆర్ఐ కస్టమర్స్ కానీ చాలా మంది రావడం జరుగుతుంది మేడం. ఓకే 50%. యా మేడం. ఓకే, చూసేది కదా వెంకటేష్ గారు చెప్పిన ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ దాదాపు 75% కంప్లీట్ అయిపోయినాయి. సో తక్కువ రేట్లో పెట్టుబడి పెట్టి మీరు స్థలం కొనాలనుకుంటే కనుక వెంటనే వెంకటేష్ గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. వెంటనే ఆయన మొత్తం అన్నీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తారు. నేను పైన స్క్రోలింగ్లో ఈయన సార్ నెంబర్ నేను అక్కడైతే డిస్ప్లేలో ఇస్తాను. మీ అందరు కూడా ఎవరైతే ప్లాట్ కొనాలి అనుకుంటున్నారో తక్కువ రేట్లో, అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళే కాకుండా హైదరాబాద్లో కాకుండా ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. ఆ నెంబర్ చూసి ఆయనని కాంటాక్ట్ అవ్వండి, ఆయన డీటెయిల్స్ ఇస్తారు. మంచి ఐడియాస్ కూడా ఇస్తారు. ఎక్కడెక్కడ ప్లాట్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటే డెవలప్మెంట్ అవుతుందన్న డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వెంటనే వీడియో చూసి ఆయన నెంబర్కి కాంటాక్ట్ అయిపోయి మీరు కూడా ప్లాట్ కొనేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.